ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నా చెల్లెలిద్దరూ ఫామ్ హౌస్ వేదికగా కలుసుకున్నారు. తన తండ్రి వద్ద మంతనాలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే తన చిన్న కుమారుణ్ణి కవిత తన చిన్న కుమారుణ్ణి వెంటేసుకుని ఫామ్ హౌస్ వద్దకు వెళ్ళి తన తండ్రి ఆశీస్సులు తన కొడుకు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, మరోవైపు హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశంలో వాళ్ళు కూడా కేసీఆర్తో సమీక్షలు జరుపుతున్నటువంటి సందర్భాన ఈలోగా ఆమె వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఒక ఖచ్చితమైనటువంటి ఒక పరిణామం, ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అనేటువంటిది గులాబీ వర్గాల నుంచి మనకి ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఒక మాటగా చెప్పుకోవచ్చు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు ఎమ్మెల్సీ కవిత, చిన్న కుమారుడితో కలిసి కేసీఆర్ వద్దకు కవిత, కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం వెళ్ళినటువంటి కవిత, చిన్న కుమారుణ్ణి అమెరికాలో గ్రాడ్యుయేషన్లో చేర్పిస్తున్నటువంటి కవిత, కొడుకుతో పాటు 15 రోజుల పాటు అమెరికాలో ఉండబోతున్నటువంటి కవిత, పార్టీ నేతలతో ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక భేటీ, అసెంబ్లీ సమావేశాలు, జూబ్లీహిల్స్ బైపోల్పై చర్చ, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నటువంటి హరీష్ రావు అలాగే వినోద్. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఎర్రవెల్లిలో తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఆమె చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేందుకు కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తన కుమారుడితో కలిసి కవిత అమెరికాకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉండబోతున్నారు. కుమారుణ్ణి అమెరికాలో యూనివర్సిటీలో జాయిన్ చేసి కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి అనంతరం హైదరాబాద్కి తిరిగి రాబోతున్నారట. ఇప్పటికే కవిత పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొందినటువంటి కవిత తన పాస్పోర్ట్ను కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో ఆమె విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో కవిత తన చిన్న కుమారుణ్ణి అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేర్పించడానికి వెళ్ళాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కవిత అమెరికా పర్యటన కోసం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్ట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. పాస్పోర్ట్ కూడా రిలీజ్ చేసింది. కవిత అభ్యర్థనను పరిశీలించినటువంటి న్యాయమూర్తి దిగ్వినయ్ సింగ్ ఆమెకు 15 రోజుల పాటు అమెరికా వెళ్లేందుకు అనుమతిని కూడా ఇచ్చారు. విదేశాలకు వెళ్లే హక్కు అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు మరియు స్వేచ్ఛలో ఒక ముఖ్యమైన భాగమని కోర్టు తన తీర్పులో కూడా పేర్కొంది. కవిత బెయిల్పై ఉన్నందున ఆమె పారిపోయే ప్రమాదం లేదని, ఆమె ఒక మాజీ ఎంపీగా సమాజంలో బలమైన మూలాలు కలిగి ఉన్నారని ఈ నేపథ్యంలో కోర్టు కూడా అభిప్రాయపడింది. అంతేకాదు గతంలో కూడా మే నెలలో తన పెద్ద కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ పర్యటనలో ఆమె కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, విచారణకు ఆటంకాలు కలిగించలేదని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే కవిత విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో అభ్యంతరాలు సైతం వ్యక్తం చేశాయి. ఆమె అమెరికా వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, విచారణను ఆలస్యం చేయవచ్చునని కూడా వాదించాయి. అయితే ఈ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ఆమె సకాలంలో తిరిగి వచ్చి విచారణకు సహకరిస్తారని నమ్ముతున్నట్లుగా కోర్టు పేర్కొంది. మరొకవైపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్తో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అలాగే అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే తన కుమారుడితో పాటు కవిత ఫామ్ హౌస్కు వస్తున్న రోజే పార్టీ నేతలతో కేసీఆర్ ఈ భేటీ నిర్వహిస్తున్నారని ప్రచారం హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత ఆరోపించడంతో పాటు పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఎమ్మెల్సీ కవిత. మరి ముఖ్యంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డిపై ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే పరోక్షంగా విరుచుకుపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో కవిత ఫామ్ హౌస్కు వస్తున్న రోజే కీలక నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. గతంలో కవిత అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఆమె కేసీఆర్కు రాసినటువంటి లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు
ఆమె అమెరికా టూర్కు ముందే ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన ఏప్రిల్లో వరంగల్ వేదికగా ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ అనంతరం ఆ పార్టీ చీఫ్ కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత లేఖ రాయడం, ఆ లేఖ ఇటీవల బహిర్గతం కావడంతో అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు ఆయుధం దొరికినట్లుగా అయింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఈ లేఖ ద్వారా బహిర్గతమైనట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కవితతో కేసీఆర్ కేటీఆర్లు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రచారం సైతం సాగుతోంది. అలాంటి వేళ కవిత శుక్రవారం ఎర్రవెల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా అయ్యింది. ఇదిలా ఉంటే ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్తో గ్యాప్పై మాట్లాడడానికి ఎమ్మెల్సీ అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇష్టపడలేదు. కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదనేటువంటి మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్ పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మాట మాట్లాడతారంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఈ నెల ఆగస్టు 10న బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా బీజేపీ హైకమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తానంటూ కూడా ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. ఒక రకంగా పార్టీ కార్యక్రమాలకు పార్టీకి కవిత దూరమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కేవలం ఆమె కార్యక్రమాలని జాగృతి సంస్థ అధ్యక్షురాలుగానే చేస్తా ఉన్నారు. బయట ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ తో అనుబంధం లేకుండా జాగృతి పేరిటనే ముందుకు వెళ్తా ఉంది. ప్రత్యేకంగా కమిటీలు వేసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు చేస్తా ఉన్నారు, కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటున్నారు, లీడర్షిప్ అని చెప్పేసి కొత్త వారికి అవకాశాలు కల్పించడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే విమర్శలు, పెద్ద ఎత్తున విమర్శలు ఆఫ్లైన్ లో కవిత పైన, ఆన్ రికార్డ్ లో కూడా కవిత పైన, కేసీఆర్ కూతురు పైన విమర్శలు చేస్తున్నారని ఆమె దృష్టికి రావడంతో ఆమె అటాక్ మోడ్ పెంచే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆమె లేఖ బయటికి రావడము, తర్వాత ఆమెను కార్నర్ చేస్తున్నారనేటువంటి అంశం తెరపైకి రావడంతో అటాక్ చేశారు. కేసీఆర్ పక్కన దయ్యాలున్నాయి, కోవర్టులు ఉన్నారు, పార్టీని రీషఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ స్టేట్మెంట్ చేశారు. తర్వాత కొంత సద్దుమణిగినట్టే కనిపించిన జగదీశ్వర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. కవితను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే ఎవరు, ఆమె గురించి మాట్లాడడం టైం వేస్ట్ అనేటువంటి మాట జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడంతో కవిత మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనను జగదీశ్వర్ రెడ్డిని నల్గొండ జిల్లాలో ఒక లిల్లీ ఫుట్ నాయకుడు అంటూ ఆయనను స్టేట్మెంట్ చేశారు. పార్టీని సర్వనాశనం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి అంటూ కవిత స్టేట్మెంట్ చేశారు. సో ఇవన్నీ వరిసి పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది ఈ అంశానికి సంబంధించి. కాబట్టి అసలు ఏం జరుగుతుందో, ఇంకా ఎంత పోతుందో అనేటువంటి చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో కవిత రేపు అమెరికా వెళ్తా ఉన్నారు 15 రోజుల టూర్ కోసం, కొడుకు గ్రాడ్యుయేషన్ డే కోసం, గ్రాడ్యుయేషన్ కాలేజీలో చేర్పించడానికి. అంతకంటే ముందు తాత ఆశీర్వాదం కోసం మనవలని నెర్రవల్లి ఫామ్ హౌస్ కు తీసుకెళ్తా ఉన్నారు. వెళ్తున్న సందర్భంలో కేటీఆర్ కి పిలుపు వచ్చింది, హరీష్ రావుకు పిలుపు వచ్చింది, జగదీశ్వర్ రెడ్డికి పిలుపు వచ్చింది, వినోద్ రావుకు పిలుపు వచ్చింది, ఇంకా కొద్దిమంది కుటుంబ సభ్యులకు పిలుపు వచ్చింది, అందరూ అందుబాటులో ఉన్నట్టు. సో ఈ వివాదాలకు పుష్ట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి కవితకు, కుటుంబ సభ్యులకు వీళ్ళందరికీ ఏం దిశానిర్దేశించున్నారు కేసీఆర్ అనే ఒక చర్చ. మొన్న నిజంగానే ఒక పెళ్లి ఫంక్షన్లలో పోయినప్పుడు కవిత అక్కడ మాట్లాడుతున్నట్టుగా వస్తున్నటువంటి జగదీశ్వర్ కవితను చూసి పక్కన నుంచి తప్పుకొని అంటూ సోషల్ మీడియాలో అయితే ఇంకా వేరేలాగా పారిపోయారు కవితను చూసి జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజు ఫామ్ హౌస్ లో ఏం చర్చ జరుగుతుంది, కేసీఆర్ ఫుల్ స్టాప్ పెడతారా, వీరి మధ్య ఉన్నటువంటి అగాధాలకు అందరికీ కూడా కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, కవిత చేసిన స్టేట్మెంట్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా అనేటువంటి చూడాలి. ఎందుకంటే కవిత వెనక్కి తగ్గనంటున్నారు, ముందుకు వెళ్లే ప్రయత్నమే చేస్తానంటున్నారు. త్వరలో ఫ్యూచర్ లో జాతీయ జాగృతిని పెద్ద సంస్థగా మారుతాము అటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. సాయంత్రం వరకు బయట అక్కడే ఉంది. రేపు అమెరికా వెళ్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు అక్కడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం చెప్తారనే ఒక ఆసక్తి పొలిటికల్ సర్కిల్లో, అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యుల్లో, తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. ఒక క్లారిటీ వస్తుందేమో అనేటువంటిది సాయంత్రం వరకు తేలే అవకాశం ఉంది ఏం చెప్తుంది అనేది. మధు, కవిత ఏదైతే ఒంటెత్తు పోకడ పోతుందో, అలాగే జగదీశ్వర్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద కవితకి కేసీఆర్ ఏమైనా క్లాస్ తీసుకుంటారని భావించవచ్చా? సొంత కూతురు కేసీఆర్ కూతుర్ని
అసలు ఆమె గురించి మాట్లాడే టైం వేస్ట్ అనేటువంటి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సాధారణంగా బయటికి దాన్ని పెద్దగా వాళ్ళు మాట్లాడకపోయినా వ్యక్తపరచకపోయినా ఇప్పుడు కేసీఆర్ కూతురు అంటే కేసీఆర్ అన్నట్టే అనేటువంటి అభిప్రాయం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతా ఉంది. కాబట్టి మరి ఆ విషయంలో ఆమె ఏం వాదన వినిపించే అవకాశం ఉంది తండ్రి ముందు? ఆయన తండ్రే కాదు, పార్టీ ప్రెసిడెంట్ కూడా కాబట్టి, పార్టీ ఓవల్ అండ్ సోల్ సుప్రీం ఆయనే కాబట్టి, సో ఆయన ఏం చెప్తారు, కవిత ఏం డిసిషన్ తీసుకుంటుంది, అది కూడా అమెరికా సెంటిమెంటే వర్కౌట్ అవుతుంది. ఆమె అమెరికా వెళ్లే ముందే ఆమె అమెరికాలో ఉండగానే లేఖ లీక్ అయింది, అమెరికా వచ్చిన తర్వాత వివాదం పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్లే ముందే కలుస్తా ఉన్నారు, మళ్ళీ అమెరికా వెళ్ళి 15 రోజుల తర్వాత కానీ ఆమె తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరి చూడాలి ఎట్లాంటి సూచన సలహాలు కేసీఆర్ ఇస్తారు, లేకుంటే ఈ విషయాన్ని ఇక్కడికి పులిస్టాప్ పెట్టాలని సూచన చేస్తారా ఏంది, లేదా కేవలం వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తారా? కవిత వినే పరిస్థితి ఉందా? కవిత, కేటీఆర్, హరీష్ రావు వీరందరి మధ్య కూడా అగాధం ఉందనేటువంటిది. కవిత డైరెక్ట్ గా హరీష్ రావుని కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. పెద్ద వ్యక్తి, పెద్ద నాయకుడు అంటూ. ఆ పెద్ద నాయకుడు హరీష్ రావు అనేటువంటిది చర్చ ఉంది. సెకండ్ అన్నతోటికి సంబంధించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్యూర్ అయ్యారు, ఏం వర్క్ చేయట్లేదు, కేవలం ట్వీట్లకు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు కేటీఆర్, ఏం చేయట్లేదు అనేటువంటిది కవిత ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి కవిత వీళ్ళందరి అంశంలో కేసీఆర్ తో ఏం మాట్లాడతారు, అంటే విడివిడిగా మాట్లాడతారు, అందరిని కూర్చోబెట్టి మాట్లాడతారా తెలియదు ఇప్పటివరకు అయితే మాత్రం. కానీ సో మొత్తానికి పెద్ద ఎత్తున చర్చ తావిస్తా ఉంది ఈ అంశం అనేటువంటిది. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఏం జరగనుంది అనేది. మధు, కాళేశ్వరం అంశంలో కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఈ భేటీయా, దీన్ని ఎలా చూడొచ్చు మనం? జనరల్ గా పొలిటికల్ పార్టీ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు పార్టీకి, తర్వాత హరీష్ రావు ఉన్నారు, కవిత ఉంది, కేసీఆర్ ఉన్నారు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులైనా పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండేటువంటి మెంబర్స్. ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక అందించింది, దాన్ని అసెంబ్లీలో చర్చించాలి, చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా దాని మీద కూడా చర్చ వచ్చే అవకాశం. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ లైన్ ఎట్లా ముందుకు వెళ్ళాలి, బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ మోసం చేస్తా ఉంది బీసీలు అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. నిజంగా 42% ఇస్తామన్నారు బీసీ డిక్లరేషన్ అంటూ కామారెడ్డిలో చెప్పారు. తర్వాత 2 బిల్లులు ఆమోదించుకొని కేంద్రానికి పంపామని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆర్డినెన్స్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ దగ్గర పంపామన్నారు. ఈ ఉండగానే మళ్ళీ అయిపోయింది, యుద్ధం ముగిసింది బీసీ 42% యుద్ధం పైన, నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం అనేటువంటి స్టేట్మెంట్ బీసీలను మోసం చేయడం అనేటువంటిది బీసీ సమాజం భావిస్తా ఉంది. సో ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ ఇంత పెద్ద అంటే కాంగ్రెస్ 1, 2, 3, 4, 5, 6, 10 వరకు తీసుకున్న స్టెప్స్ లో ఎట్లా ఫెయిల్ అయింది బీసీల విషయంలో అనేటువంటి జనాలకు వివరించాలనే అంశం కూడా ఈ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క అంశం కాదు, స్థానిక సంస్థలు, కాళేశ్వరం కమిషను, నెక్స్ట్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనకి కవిత ఫామ్ హౌస్ కు వెళ్ళడం అనేటువంటి ఈ రోజు హాట్ టాపిక్. ఈ రోజు అదే కాబట్టి అమెరికా వెళ్లే ముందు ఏం జరుగుతుందో ఫామ్ హౌస్ లో ఈసారి ఏం చెప్తారు, ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందా, ఇంకా పెద్ద ఇష్యూ అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి సాయంత్రానికి క్లారిటీ రాను. స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు కేటాయించబోతుంది బీసీలకి, దాని మీద ఏమన్నా చర్చ జరిగిందా ఇప్పటిదాకా? దాని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఒకటే పడ బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒక వాదన తెరపైకి తెస్తా ఉన్నాయి. 42% పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తే సాధ్యమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 10 గ్రామాలు ఉంటే అందులో ఒక 3 గ్రామాల్లో మనం మాట్లాడుకోవడానికి, జనాలు అర్థం కావడానికి 3 గ్రామాల్లో బీసీలకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే, ఒకవేళ ఇంకొక దగ్గర 3 గ్రామాల్లో అక్కడ వేరే 3 గ్రామాల్లో బీజేపీ టికెట్ ఇస్తే, ఇంకో 3 గ్రామాల్లో ఒక బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బీసీలకు, మరి ఇక్కడ వేరే వ్యక్తులు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా డిసైడ్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తేనే బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ తెరపైకి రావాలి అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగానే ముందుకు పోవాలి అనేటువంటి డిమాండ్ ను తెరపైకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరంగా బీఆర్ఎస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ బీసీలకు అల్టిమేట్ గా అన్యాయం జరుగుతుంది. దానివల్ల రాజకీయ పరమైనటువంటి ఇదే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఫ్యూచర్ లో ఇంకా అన్ని రంగాల్లో కూడా నష్టం జరుగుతుంది, బీసీలు నష్టపోతారనేటువంటి వాదనను బీఆర్ఎస్, బీజేపీ తెరపైకి తెస్తా ఉంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. దానికి అనేక అంశాలు చర్చకు వస్తా ఉన్నాయి. కవిత అంశం సాయంత్రం తేలిపోనుందా, లేకుంటే మరింత డైలీ సీరియల్ లాగా సాగనుందా తెలిసే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.